అక్టోబర్ 1 నుండి ఫినాన్స్ కి సంబంధించి 5 కొత్త చేంజెస్ వచ్చాయి. ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో పిన్ టు పిన్ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని చేంజెస్ వచ్చేసి చెక్స్ లో వచ్చాయి, కొన్ని చేంజెస్ యూపీఐలో వచ్చాయి, కొన్ని చేంజెస్ ఎన్పిఎస్ లో వచ్చాయి అండ్ బ్యాంక్స్ లో కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అవన్నీ ఖచ్చితంగా మీకైతే తెలియాలి. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. ఫస్ట్ వన్, చెక్స్. మనలో చాలా మంది చెక్స్ ఇస్తూ ఉంటాం, చెక్స్ తీసుకుంటూ ఉంటాం కదా. ఇన్ని రోజులు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో మీకు చెక్ ఇచ్చారండి, 1వ తారీఖున చెక్ ఇచ్చారు. ఆ చెక్కుని 1వ తారీఖునే బ్యాంక్ వెళ్ళి డిపాజిట్ చేశారు. సో ఇన్ని రోజులు సేమ్ డే అవడం కొంచెం కష్టం. సో నెక్స్ట్ డేయో ఆ తర్వాత రోజో క్లియర్ అయ్యేది. క్లియర్ అంటే డబ్బులు వచ్చేవి. అంటే 1వ తారీఖున బ్యాంక్ వెళ్ళి చెక్కుని డిపాజిట్ చేస్తే 2వ తారీఖునో 3వ తారీఖునో క్లియర్ అయ్యి డబ్బులు వచ్చేవి. కానీ అక్టోబర్ 4th నుండి అలా కాదు, ఈ రూల్ మారింది. అక్టోబర్ 4th నుండి సేమ్ డే క్లియర్ అవ్వాల్సిందే, సేమ్ డే డబ్బులు పడాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ అక్టోబర్ 4th నుండి ఈ రూల్ కదా, అక్టోబర్ 5th మీకు డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు చెక్ ఇచ్చారు. ఆ చెక్కుని 5th డిపాజిట్ చేశారనుకోండి, 5th క్లియర్ అయ్యి 5th డబ్బు మీ బ్యాంక్ అకౌంట్లో పడుతుంది. సో ఈ రూలు అక్టోబర్ 4th నుండి రానుంది, గుర్తుపెట్టుకోండి. ఇంతకు ముందులాగా T+1 T+2 కాదు, సేమ్ డే క్లియర్ అవ్వాల్సిందే. ఇంకా నెక్స్ట్ వన్ చూద్దాం, ఎన్పిఎస్ లో చేంజెస్ వచ్చాయి. ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్. ఈ ఎన్పిఎస్ లో కూడా అక్టోబర్ 1 నుండి కొన్ని చేంజెస్ వచ్చాయి. అదేంటో చూద్దాం. సో నేను మాట్లాడుతుంది ఓన్లీ ప్రైవేట్ గా, అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాకుండా నార్మల్ పబ్లిక్ ఎన్పిఎస్ ఖాతాని ఓపెన్ చేస్తూ ఉంటారు కదా బ్యాంక్ వెళ్ళి, వాళ్ళకి మాత్రమే ఈ చేంజ్ అనమాట. ఏంటది? సో ఎన్పిఎస్ ఖాతాని ఓపెన్ చేయగానే మనకి 2 ఆప్షన్లు ఉంటాయి. అప్లికేషన్ ఫామ్ లో 2 ఆప్షన్లు ఉంటాయి. ఒకటి యాక్టివ్, ఇంకొకటి ఆటో. యాక్టివ్ అంటే ఏంటి? మనం చూస్ చేసుకోవచ్చు. మనం ప్రతి మంత్ ఎంతైతే డబ్బుని పెట్టుబడి పెడుతున్నామో ఆ డబ్బు నుండి ఎంత డబ్బు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి, అనగా ఈక్విటీలో ఎంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి, సో ఎంత డబ్బు డెట్ ఇన్స్ట్రుమెంట్స్ లో ఇన్వెస్ట్మెంట్ అవ్వాలో మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్సెట్ క్లాస్ ఈ అని ఉంటుంది. మీకు కావాలంటే ఇదిగోండి, యాక్టివ్, ఆటో, ఇలా 2 ఆప్షన్లు మనకైతే కనిపిస్తాయి. యాక్టివ్ అంటే ఏంటి? మన ఇష్టం, మనం చూస్ చేసుకోవచ్చు ఎంత డబ్బు ఇన్వెస్ట్మెంట్ అవ్వాలి ఈక్విటీలో అని చెప్పి. ఇదిగోండి ఎస్సెట్ క్లాస్ ఈ. మనం కనుక ఎస్సెట్ క్లాస్ ఈని చూస్ చేసుకుంటే 75% ఆఫ్ డబ్బు, ఫర్ ఎగ్జాంపుల్ 10,000 పెట్టుబడి పెడుతున్నట్లయితే ప్రతి మంత్ 7,500 ఈక్విటీ, ఇదిగోండి ఈ అంటే ఈక్విటీలో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఎక్కువ రిటర్న్స్ మనకైతే వస్తాయి అన్నమాట. అదే ఎసెట్ క్లాస్ సిని చూస్ చేసుకున్నారనుకోండి, కార్పొరేట్ బాండ్స్ లో 100% 10,000 పెట్టుబడి పెడుతున్నట్లయితే 10,000 కార్పొరేట్ బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, కాస్త సేఫ్. ఎసెట్ క్లాస్ జీని చూస్ చేసుకుంటే 100% ఆఫ్ అమౌంట్ డైరెక్ట్ గా గవర్నమెంట్ సెక్యూరిటీస్ లో ఇన్వెస్ట్మెంట్ అవుతుంది అనమాట. అనగా అప్ టు మన ఇష్టం, అది మనం చూస్ చేసుకోవచ్చు. అంటే కార్పొరేట్ బాండ్స్ లోని, గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోని 100% వరకు చూస్ చేసుకోవచ్చు. కానీ ఈక్విటీలో మాత్రం మ్యాక్స్ టు మ్యాక్స్ 75%. కానీ అక్టోబర్ 1 నుండి ఈక్విటీలో కూడా 100% ఆఫ్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక ఖాతాని ఓపెన్ చేసే టైంలో ఎసెట్ క్లాస్ ఈని చూస్ చేసుకున్నారనుకోండి, 100% వరకు డబ్బుని ఈక్విటీ మార్కెట్లో పెడతాడు ఫండ్ మేనేజర్. సో ఎక్కువ రిటర్న్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉంది. అర్థమైందండి? ఇన్ని రోజులు ఈక్విటీలో మ్యాక్స్ టు మ్యాక్స్ 75% మాత్రమే. కానీ ఇక్కడ నుండి అక్టోబర్ 1 నుండి 100% ఆఫ్ అమౌంట్ డైరెక్ట్గా ఈక్విటీ మార్కెట్లోకి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. ఇలా చేయడం వల్ల ఫ్యూచర్లో ఎక్కువ రిటర్న్స్ మనకి రావడానికి ఛాన్స్ ఉందన్నమాట. నేను మాట్లాడుతుంది టైర్ 1, ఇదిగోండి టైర్ 1 గురించి మాట్లాడుతున్నా. అదేవిధంగా ఆటో చెప్పాను కదా, ఆటో అంటే ఏంటి? మన ఏజ్ని బట్టి ఫండ్ మేనేజర్ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాడు. ఇదిగోండి ఏజ్ చూసుకోవచ్చు మీరు. సో ఏజ్ 35 అనుకోండి, 75% ఆఫ్ అమౌంట్ని ఈక్విటీ మార్కెట్లో పెడతాడు, 10% ఎసెట్ క్లాస్ సి అండ్ 15% ఎసెట్ క్లాస్ జి గవర్నమెంట్ సెక్యూరిటీస్లో ఇన్వెస్ట్ చేస్తాడు. కానీ ఇక్కడ నుండి అనగా అక్టోబర్ 1 నుండి ఎసెట్ క్లాస్ ఈలో మ్యాక్స్ టు మ్యాక్స్ 100 వరకు పెట్టేస్తాడు అనమాట. మనం చెప్పాలి, మనం చూస్ చేసుకోవాలి. ఒకవేళ మనం కనుక ఆటోని చూస్ చేసుకున్నాం అనుకోండి, ఏజ్ తక్కువ అనుకోండి, ఇంతకుముందు 75 లిమిట్ ఉంటుంది, ఇప్పుడు అలా కాదు, 100% ఆఫ్ అమౌంట్ని పెట్టేస్తాడు మార్కెట్ బాగుంటే. అండ్ ఎవరైతే ఆల్రెడీ ఓపెన్ చేశారో వాళ్ళకి ఎటువంటి మార్పు లేదు, వాళ్ళకి 75% వరకే మ్యాక్స్ అనమాట. కొత్తగా ఓపెన్ చేసే వాళ్ళకే ఈ ఆప్షన్ ఉంది. ఇంకా థర్డ్ వన్,
ఇన్ని రోజులు అన్ని యూపీఐ యాప్స్లోని కలెక్ట్ రిక్వెస్ట్ ఆప్షన్ ఉండేది. ఏంటి కలెక్ట్ రిక్వెస్ట్ ఆప్షనా అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాకు 1000 ఇవ్వాలండి. సో ఇవ్వాలంటే నేను మీ నంబర్ని ఓపెన్ చేసి అనగా యూపీఐ యాప్ ఓపెన్ చేసి మీ నంబర్ కొట్టిన తర్వాత రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉండేది ఇన్ని రోజులు. పే రిక్వెస్ట్ దగ్గర 1000 అని చెప్పి ఎంటర్ చేసి రిక్వెస్ట్ పంపేవాడిని. మీకు నోటిఫికేషన్ వచ్చేది ఇలా కౌశిక్ 1000 పే చేయమంటున్నాడు అని చెప్పి. ఒకవేళ డబ్బులు ఉన్నాయి అనుకోండి, మీరు ఏం చేసేవారు? యాక్సెప్ట్ కొట్టి 1000 పంపేసేవారు. గుర్తొచ్చిందా? సో ఇలా చాలా స్కామ్లు జరుగుతున్నాయి. అంటే మనం పంపుకుంటే ఓకే, కొందరు ఏంటంటే ఏదో స్కామ్లు చేసేవారు చాలా ఉన్నాయండి మార్కెట్లో. వాళ్ళు ఏంటంటే పంపేవారు, నోటిఫికేషన్ పంపేవారు, ఇలా 1000 తెలియక కొట్టేసాం వెనక్కి కొట్టండి అంటే చాలామంది దాన్ని యాక్సెప్ట్ చేసి యూపీఐ పిన్ కొట్టేసేవారు, డబ్బులు వెళ్ళిపోయేవి. ఇలా చాలా స్కామ్స్ జరుగుతున్నాయని చెప్పి ఆ ఆప్షన్ని క్యాన్సిల్ చేస్తున్నారు అక్టోబర్ 1 నుండి ఏ యూపీఐ యాప్లో కూడా ఈ ఫీచర్ ఉండదు. సో ప్రెజెంట్ కొన్ని యాప్స్లో ఉన్నాయి. అంటే నేను అక్టోబర్ 1 కంటే ముందు రికార్డ్ చేస్తున్నా. ప్రెజెంట్ కొన్ని యాప్స్లో ఉంది ఇంకా, కానీ అక్టోబర్ 1 నుండి ఏ యాప్లోని ఈ కలెక్ట్ రిక్వెస్ట్ ఆప్షన్ అన్నది ఉండదు. దాన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇంకా నెక్స్ట్ వన్, ఇన్ని రోజులు బ్యాంక్ యొక్క అఫీషియల్ వెబ్సైట్స్ చూసుకున్నట్లయితే కొన్ని .com ఉండేవి, SBI.com లేకపోతే XYZ.in ఇలా ఉండేవి, కొన్ని అయితే .co ఇలా ఉండేవి. కానీ అక్టోబర్ 31 నుండి ప్రతి బ్యాంక్ యొక్క వెబ్సైటు బ్యాంకు నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ SBI అయిన తర్వాత .bank.in అలాగే ఉండాలి. ఏ బ్యాంక్ వెబ్సైట్ అయినా సరే అఫీషియల్ వెబ్సైటు ఖచ్చితంగా బ్యాంకు నేమ్ ఉండి .bank.in ఇలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు యూకో బ్యాంక్ వాళ్ళు రీసెంట్గా చూపిస్తున్నారు, ఇలా మారుతుంది అని చెప్పి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ యూకో బ్యాంక్ అని కొట్టానండి, ఇదిగోండి క్లిక్ చేసాం, ఇదిగోండి చూసారా. ఇన్ని రోజులు యూకో బ్యాంక్ .com అని ఉండేదంట ఇన్ని రోజులు, కానీ అక్టోబర్ 1 నుండి యూకో .bank.in అని చెప్పి మారుస్తున్నారంట. ఇదిగోండి ఆల్రెడీ మారిపోయింది, uk.bank.in. ఫర్ ఎగ్జాంపుల్ SBI చూద్దాం, ఓకేనా. SBI కొట్టాను, అఫీషియల్ క్లిక్ చేసాం, ఇదిగోండి ఆన్లైన్ SBI.bank.in అర్థమైంది, ఇలా మార్చేశారు. ఇదిగోండి bank.inగా మార్చారు. ఇలాగా ఫర్ ఎగ్జాంపుల్ HDFC ఓపెన్ చేస్తున్నా, క్లిక్ చేసా, ఇదిగోండి వీళ్ళు ఇంకా మార్చలా. ఏమనుంది? HDFC bank.com అని ఉంది, కానీ ఇక్కడ నుంచి ఎలా ఉండాలి? HDFC.bank.inగా మార్చాలి. అర్థమైందండి? వీళ్ళందరికీ అక్టోబర్ 31 వరకు మాత్రమే టైము, ఆ తర్వాత మార్చాల్సిందే ప్రతి బ్యాంకు. సో ఇంకా లాస్ట్ పాయింట్ గురించి మనం మాట్లాడుకునే ముందు ఒక ఇంపార్టెంట్ పాయింట్ని నేనైతే డిస్కస్ చేయాలి. ఏంటది? మనం మంచిగా ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటాం, ఫైన్, వెరీ గుడ్. కానీ ఫినాన్షియల్ ప్లానింగ్లో ఇన్వెస్ట్మెంట్ ఎంత ఇంపార్టెంటో ఇన్సూరెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. ఏం ఇన్సూరెన్స్? హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్. మీరు అడగొచ్చు ఎందుకండి హెల్త్ టర్మ్? అవసరం లేదు, మంచిగా ఉన్నా నాకెందుకు? చూడండి, పొరపాటున ఫ్యూచర్లో ఏమైనా జబ్బు వచ్చిందనుకోండి, వచ్చి మనం కనుక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి అక్కడ 5 lakhs 6 lakhs ఖర్చు అయిందనుకోండి, ఎవరు భరించాలి? మనమే భరించాలి. అదే మనం కనుక ప్లాన్ చేసుకుని మంచి కంపెనీ వద్ద హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, సో ఆ ఖర్చు అంతా బీమా సంస్థ భరిస్తుంది. సో కష్టపడి డబ్బు సంపాదించేది హాస్పిటల్లో బిల్లు కట్టడానికి కాదు కదా. సో అందుకనే ప్రతి ఒక్కరూ హెల్త్ ఇన్సూరెన్స్ని ప్లాన్ చేసుకోవాలి. ప్రెజెంట్ GST తగ్గింది. ఇన్ని రోజులు హెల్త్ ఇన్సూరెన్స్ మీద 18% GST ఉండేది, ఇప్పుడు అది కాస్త 0. సో ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. అలా అని చెప్పి బ్లైండ్గా ఏదో ఒక కంపెనీ వద్ద డైరెక్ట్గా తీసుకోవద్దు, కంపేర్ చేసుకోండి. మార్కెట్లో చాలా ప్లాన్స్ ఉన్నాయి, వాటిల్లో మళ్ళీ మంచి ప్లాన్స్ ఉన్నాయి, మంచి కంపెనీస్ ఉన్నాయి. కంపేర్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని తీసుకోండి. మీరు అడగొచ్చు ఎలా కంపేర్ చేసుకోవాలండి అన్ని ప్లాన్స్ని? మీకు కావాలంటే కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లోని లింక్ ఇస్తా, క్లిక్ చేసి అక్కడ మీ సమాచారం అంతా కరెక్ట్గా ఇచ్చారనుకోండి, చాలా ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. దాదాపుగా 51 ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి. అక్కడే ఫిల్టర్ చేసుకోండి. ఎలాగా? క్లైమ్ సెటిల్మెంట్ రేషియో ఫిల్టర్ కొట్టండి, నెట్వర్క్ హాస్పిటల్స్ ఫిల్టర్ కొట్టండి, అండ్ ప్రీమియం చూసుకోండి. ఏదైతే తక్కువలో ఉండి ప్రీమియం తక్కువ ఉండి అది మంచి కంపెనీ అనుకోండి, మంచి ఫీచర్స్ ఉన్నాయనుకోండి, డైరెక్ట్గా మీరు కావాలంటే తీసుకోవచ్చు. సో నేను ఇచ్చిన లింకు పాలసీ బజార్ది. ఈ వెబ్సైట్లో బయటతో కంపేర్ చేస్తే 25% వరకు డిస్కౌంట్ మనకైతే వస్తుంది. అండ్ ప్రీమియం కూడా
400, 500, 600 పర్ మంత్ ఈ విధంగా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. ఇక్కడ 30-minute క్లైమ్ సపోర్ట్ కూడా ఉందన్నమాట. ఎంత వీలైతే అంత త్వరగా తీసుకోండి. నెక్స్ట్ వన్ టర్మ్ ఇన్సూరెన్స్. ఇదెందుకు, నేను మంచిగా ఉన్నా అక్కర్లేదు అనుకోవచ్చు. ఇప్పుడు మంచిగా ఉన్నారు, డబ్బులు వస్తున్నాయి, హ్యాపీగా ఫ్యామిలీని చూసుకుంటూ ఉన్నాం, మన కుటుంబంలో మనం ఒక్కరమే సంపాదిస్తున్నాం, మిగతా వాళ్ళంతా మన ఇన్కమ్ మీద డిపెండ్ అయి ఉన్నారు అనుకుందాం. పొరపాటున మనకి రిస్క్ అయితే ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి, పిల్లల్ని ఎవరు చదివిస్తారు, ఎలాగా, మన వైఫ్ ఫ్యూచర్లో జాబ్ చేయాల్సిన సిచ్యువేషన్ రావచ్చు, సరిపోద్దా, ఈఎంఐలు కట్టగలరా, కట్టలేరు. సో అందుకనే మనం కనుక ముందుగా ప్లాన్ చేసుకొని 1, 2 కోట్లు ఈ విధంగా కవరేజ్ని చూస్ చేసుకొని మంచి కంపెనీ వద్ద టర్మ్ ప్లాన్ తీసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్లో మనకి రిస్క్ అయితే మన కుటుంబానికి 1, 2 కోట్లు ఈ విధంగా బీమా సంస్థ ఇస్తుంది. సో మనం లేకపోయినా కూడా వాళ్ళైతే ఆర్థికంగా కాస్త స్ట్రాంగ్గా ఉంటారు. మీరు అనుకోవచ్చు ప్రీమియం చాలా ఎక్కువ ఉంటుందని చెప్పి, లేదండి, మంత్లీ ప్రీమియం 699 రూపీస్ ఆ విధంగా ఉంటుంది, 700, 800 ఈ విధంగా ఉంటుంది. డిపెండ్స్ అపాన్ ఏజ్ అండ్ హ్యాబిట్స్. అండ్ బయటతో కంపేర్ చేస్తే పాలసీ బజార్ వెబ్సైట్లో 15% వరకు డిస్కౌంట్ ఉంది. మీకు కావాలంటే టర్మ్ ప్లాన్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇస్తా, క్లిక్ చేయండి, సమాచారం అంతా ఇవ్వండి, కరెక్ట్గా ఇవ్వండి, ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన తర్వాత చాలా ప్లాన్స్ మీకైతే కనిపిస్తాయి, అక్కడే ఫిల్టర్ చేసుకోండి. క్లైమ్ సెటిల్మెంట్ రేషియో, సాల్వెన్సీ రేషియో, ప్రీమియం ఏ ప్లాన్స్ కి తక్కువ ఉంది, ఇదంతా కంపేర్ చేసుకొని మంచి పేరున్న కంపెనీ నుండి టర్మ్ ప్లాన్ తీసుకోండి. అర్థమైందండి. అండ్ జిఎస్టీ అనేది టర్మ్ ప్లాన్స్ మీద కూడా 0 అయింది. ఇన్ని రోజులు 18%, ఇప్పుడు అది 0 అయింది. సో ప్రీమియమ్స్ అనేవి ప్రెజెంట్ తగ్గాయి. పెంచే లోపు వాళ్ళు ప్రీమియమ్స్ని పెంచే లోపు తీసుకోండి, ఎందుకంటే తీసుకునే టైంలో ఎంతైతే ప్రీమియం ఉందో అదే లాక్ అనమాట, ఆ టర్మ్ అంతా అంతే ప్రీమియం కట్టాలి. సో అంతా చెక్ చేసుకొని మంచి కంపెనీ వద్ద టర్మ్ ప్లాన్ తీసుకోండి. ఇంకా లాస్ట్ వన్ చూసుకున్నట్లయితే బ్యాంక్ హాలిడేస్ అండి. సో ఈ అక్టోబర్ మంత్లో చాలా హాలిడేస్ ఉన్నాయి. మీకు కావాలంటే స్క్రీన్ రికార్డింగ్ చేసి మరీ చూపిస్తా ఎన్ని హాలిడేస్ ఉన్నాయో. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రాలో చూసుకున్నట్లయితే ఫస్ట్ హాలిడే, సెకండ్ హాలిడే, అండ్ అదేవిధంగా 11th సెకండ్ సాటర్డే హాలిడే, అండ్ సండేస్ అంటారా అది కామన్, అండ్ 21st హాలిడే, 25th హాలిడే, 4th సాటర్డే. సో టోటల్గా 4 సండేస్, 4 అండ్ సెకండ్ సాటర్డే, 4th సాటర్డే, అండ్ ఇవి కాకుండా 3 హాలిడేస్ ఉన్నాయి. సో టోటల్గా ఆంధ్రాలో 9 రోజులు హాలిడేస్ అనమాట. సో ఒకవేళ బ్యాంకు పని ఉంటే చూసుకోండి కాస్త. అండ్ తెలంగాణ మీకు కావాలంటే చూపిస్తాను, ఇదిగోండి సెకండ్ హాలిడే, అండ్ సెకండ్ సాటర్డే, 4th సాటర్డే, 21st. సో ఆంధ్రాతో కంపేర్ చేస్తే తెలంగాణలో 8 రోజులు హాలిడేసు. సో చూసుకొని దాని ప్రకారంగా మీ ప్లాన్స్ అన్ని షెడ్యూల్ చేసుకోండి. ఈ సమాచారం మీకు నచ్చింది అనుకుంటున్నా. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు కనుక హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్స్ తీసుకుందాం అనుకున్నట్లయితే కింద డిస్క్రిప్షన్లోనే పక్కన కామెంట్స్లో లింక్ ఇచ్చా, మీరైతే డైరెక్ట్గా క్లిక్ చేసి కంపేర్ చేసుకొని డైరెక్ట్గా తీసుకోవచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.